హలో అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ మధ్యన యూట్యూబ్లో మనకు డిఎస్సి కట్ ఆఫ్ మీద చాలా వీడియోస్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోస్లో చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగిందండి. కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ని ఉండొచ్చు అన్ని ఉండొచ్చు అని చాలామంది చెప్పడం జరిగిందండి. అలా చెప్పడంలో తప్పేం లేదండి. యాజ్ వి నో, మనకు ఆర్టికల్ 19 ప్రకారం ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ ఒపీనియన్స్ అండి. సో చాలామంది డిఎస్సి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీద వాళ్ళ ఒపీనియన్ని చెప్పడం జరిగిందండి. ఆ మార్క్స్ ఎంతవరకు నిజమై ఉండొచ్చు చూద్దామండి. ఇప్పుడు ఏపీ మెగా డిఎస్సి 2025 కట్ ఆఫ్ మీద కొన్ని వీడియోస్ అయితే మనకు యూట్యూబ్లో ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నీ చూస్తే ఓవరాల్గా మనకు ఏమర్థమవుతుందంటే, స్కూల్ అసిస్టెంట్ కానీ, టీజీటీ కానీ, పీజీటీ కానీ 70 జనరల్ అభ్యర్థులు అయితే 70+ మార్క్స్ స్కోర్ చేస్తుంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారండి. అండ్ జనరల్గా ఎస్జిటి వాళ్ళు అయితే 75+ ఉంటే సేఫ్ జోన్లో ఉంటారండి. ఈవెన్ 70 ఆల్సో ఈజ్ ఎ గుడ్ స్కోర్ ఫర్ ఎస్జిటి అండి. సో ఇది ఓవరాల్గా మనకు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ నుంచి చూస్తే అర్థమవుతుందండి. ఇవి అన్నీ కూడా ఇండివిజువల్గా వాళ్ళకు అనిపించినటువంటి ఎక్స్పెక్టేషన్ అండి, వాళ్ళకి అనిపించినటువంటి మార్క్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ కొంతమందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి, చాలా దే మైట్ హ్యావ్ సీన్ మెనీ డిఎస్సీస్ ఇన్ దేర్ లైఫ్. సో దట్ వీళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగిందండి. సో కాబట్టి రియాలిటీకి కొంచెం దగ్గరగా ఉండొచ్చు అండి. బట్ 100% యాక్యురసీ ఇవ్వలేమండి, 100% గ్యారంటీ కూడా ఇవ్వలేము. సో మేబీ వాళ్ళు చెప్పిన కట్ ఆఫ్ మార్క్స్కి 1 or 2 మార్క్స్ ఇటు అటు ఉండొచ్చు అండి. అలానే మనకు ఈచ్ డిస్టిక్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందండి. కొన్ని డిస్ట్రిక్ట్స్లో కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో కట్ ఆఫ్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు అండి. సో దట్ మనకు 100% గ్యారంటీగా ఎవరైనా చెప్పలేమండి. యూట్యూబ్లో ఇప్పుడు చెప్తున్న కట్ ఆఫ్ మార్క్స్ అండ్ రాబోయే కట్ ఆఫ్ మార్క్స్కి రియాలిటీ కొంచెం దగ్గరగా ఉండొచ్చు అండి. బట్ 100%గా మ్యాచ్ అవుతా అని చెప్పలేము. ఖచ్చితంగా ఒక 1 or 2 మార్క్స్ లేదా 3 మార్క్స్ కట్ ఆఫ్కి ఇటు అటు ఉండొచ్చు అండి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, ఈ వ్యూస్ కోసం అని చెప్పేసి థంబ్నెయిల్స్లో 40-50 మార్క్స్కి ఏపీడిఎస్ ఉద్యోగం వస్తుందని పెడుతున్నారండి. సో 99% ఇంపాసిబుల్ అండి. 40 మార్క్స్కి 50 మార్క్స్కి ఉద్యోగం రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ అండి, వెరీ మినిమల్ ఛాన్సెస్. సో ఎవరికి రావచ్చు అంటే 40-50 మార్క్స్ వచ్చిన ఎవరికి రావచ్చు అంటే అండి, మేబీ అండి అది కూడా దెర్ ఈజ్ ఎ రిమోట్ పాసిబిలిటీ. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంపిటీషన్ ఏది లేనప్పుడు, మిగతా వాళ్ళు ఎవరు అప్లై చేయనప్పుడు 40-50 మార్క్స్కి ఏమైనా రావచ్చండి. అండ్ అలానే గవర్నమెంట్ రీసెంట్గా తెచ్చినటువంటి ఎస్సీ క్లాసిఫికేషన్లో మనకు గ్రూప్ 1 ఉన్నారండి, రెల్లి కులస్తులు. రెల్లి మరియు ఉపకులాలండి, ఈ రెల్లి క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు వచ్చేసి కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా తక్కువ మంది ఉన్నారండి. అండ్ కొన్నింటికి అప్లికేషన్స్ కూడా తక్కువ వచ్చినట్టున్నాయండి. సో ఇలాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చండి. అది కూడా నేను వీళ్ళకు జాబ్ వస్తుందని చెప్పడం లేదండి, వెరీ మినిమల్ ఛాన్సెస్ ఉంటే ఇలాంటి వాళ్ళకు ఉండొచ్చు అని చెప్తున్నానండి. ఇంకా ఎస్సీ ఎస్టీ విమెన్ కానీ అట్లీస్ట్ వాళ్ళకు 50కి నాకు తెలిసి కష్టం అండి. అట్లీస్ట్ 55+ ఉంటే ఏమన్నా వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అండి. సో 40కి జాబ్ వస్తుంది, 50కి జాబ్ వస్తుంది అనేది ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ట్రూ అండి. మరి 40 మార్క్స్కి 50 మార్క్స్కి లిటరలీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి అసలు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైనా సరే అండి, అట్లీస్ట్ 60+ ఉంటే మనకు ఏమన్నా హోప్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. నేను డిఎస్సి అభ్యర్థులందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే అండి, ఆఖరి బంతి పడేదాకా మ్యాచ్ గెలిచినట్టు కాదండి. సో మ్యాచ్ గెలిచామా ఓడిపోయామని తెలియాలంటే లాస్ట్ బాల్ వరకు కూడా మనం డిసైడ్ చేయలేమండి. అలానే ఈ డిఎస్సి ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ ప్రాసెస్ అండి, చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఉంటుందండి మనకు. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలా, ముందే మనం డిసైడ్ చేసి వీళ్ళకి జాబ్ వస్తుంది వాళ్ళకి జాబ్ వస్తుంది అని మనం ముందే డిసైడ్ చేయలేం కదండి. ఇంకా రిజల్ట్ రావాలా, తర్వాత ఫైనల్కి రావాలా, మెరిట్ లిస్ట్ రావాలా, ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి. సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు మనము వీళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తుంది అని చెప్పలేమండి. ఎలా మారచ్చు, రిజల్ట్ ఎలా మారచ్చు చెప్పలేమండి. సో నేను డిఎస్సి అభ్యర్థులందరికీ చెప్పేది ఏంటంటే అండి, ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు కదా, ఇంకా మ్యాక్సిమం అంటే ఒక 1 week 10 days అండి, అంతే కదా. ఇంకో 1 week 10 daysలో మ్యాక్సిమం ఒక క్లారిటీ అనేది వస్తుందండి. మనకు జాబ్ వస్తుందా రాదా, మనం రేస్లో ఉంటామా లేదని మ్యాక్సిమం ఒక క్లారిటీ అయితే ప్రతి ఒక్క అభ్యర్థికి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. సో దట్ ఎవరి మాటలు వినకుండా ఒక 1 week 10 days మీరు పేషెన్స్తో వెయిట్ చేస్తే మీకు తెలుస్తుందండి.
సో మనము ఈ టైంలో ఏం చేయాలంటే వీ హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ అండి. సో మ్యాక్సిమం మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ వస్తుందండి. మిగతా ఎవరైతే బార్డర్లో ఉంటారో, తక్కువ మార్క్స్ వచ్చి ఉంటారో వాళ్ళంతా దే హ్యావ్ టు హోప్ ఫర్ ద బెస్ట్ అండి. ఒకవేళ డిఎస్సి కానీ మీకు మిస్ అవుతాయండి, మళ్ళీ మీరు కాన్సన్ట్రేటెడ్గా మీరు చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా చదివితే మీకు డెఫినెట్గా నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ డిఎస్సిలో కొంతమందికి జాబ్ రాకపోవచ్చు అండి. అలాంటి వాళ్ళు దే షుడ్ నాట్ థింక్ మచ్ అబౌట్ ద ఎగ్జామ్ అండి. ఆల్రెడీ అయిపోయింది, మార్క్స్ కూడా ఆల్రెడీ రాసేస్తున్నారు. ఇంకా వాళ్ళు చేయడానికి వాళ్ళ చేతుల్లో ఏం లేదండి. నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడు వస్తుంది, తర్వాత నేను దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి ఇంగ్లీష్లో మనకు ఒక సేయింగ్ ఉందండి. ఏంటంటే అర్లీ బర్డ్ క్యాచెస్ ద హోమ్ అని చెప్పేసి. సో కాబట్టి ఎవరైతే ప్రిపేర్డ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆపర్చునిటీస్ ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. మీరు నెక్స్ట్ డిఎస్సిలో సక్సీడ్ అవ్వాలంటే మీ ప్రయత్నాన్ని అందరికంటే ముందే స్టార్ట్ చేయాలండి. అలానే నేను కూడా మన యూట్యూబ్ ఛానల్లో డిఎస్ఎస్ఏ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్, అలానే పీజీటీ ఇంగ్లీష్ మీద ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో అయితే పెట్టడం జరిగిందండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, నేను చెప్పిన దానికి కట్ ఆఫ్ మార్క్స్ ఇటు అటు ఉండొచ్చండి. ఒక 2-3 మార్క్స్, 1 or 2 మార్క్స్ ఇటు అటు ఉండొచ్చు. ఇట్స్ మియర్లీ మై ఎక్స్పెక్టేషన్ అండి. జస్ట్ నాకు ఏది అనిపించిందో అది చెప్పాను. 100% యాక్యురేట్ కాదు, 100% గ్యారెంటీ కూడా ఎవరు ఇవ్వలేరండి. జస్ట్ ఎక్స్పెక్టెడ్గా ఇంత ఉండొచ్చు అని చెప్పాము. కరెక్ట్గా అన్నే మార్క్స్ రావాలి, అంతే ఉండాలి కట్ ఆఫ్ అని చెప్పేసి రూల్ ఏం లేదండి.